నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామం కనివిరి రిజర్వాయర్ నుండి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముందుగా అర్చకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతిచ్చారు. ఈస్టర్న్ ఛానల్ ద్వారా 150 క్యూసెక్కులు, సదరన్ ఛానల్ ద్వారా 100 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఈస్టర్న్ సదరన్ ఛానల్ కింద 72,000 ఎకరాలకి నార్లు పోసేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు కూడా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 11 నెలల తర్వాత రెండోసారి రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఈ సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ గేట్లు ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనము బీపీటీలు పండినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా 4.5 పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలుకు ఎంతో అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం కొలుచుకొని 24 గంటల్లో అమ్మాలీతో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది. కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి. అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో 2.17 టీఎంసీ నీళ్లున్నాయి. ఈరోజు సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి డీసీలు, నీటి సంఘ అధ్యక్షులు, పెన్నా డెల్టా చైర్మన్, అధికారులు అందరూ కలిసి చివరి ఆయుకట్ట వరకు రైతన్నలకి నీళ్లు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అధికారులు కానీ నాయకులు కానీ సమన్వయపరుచుకొని నీటి సంఘ అధ్యక్షులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందరికీ చివరి ఆయుకట్ట వరకు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జగన్కు ప్రాణహాని తలపెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చెన్నై, కొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలకు అరెస్టు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిని పరామర్శించారు. నేరస్తులకు వేయాల్సిన సంఖ్యలు వైసీపీ కార్యకర్తలకు వేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లిలోని దుర్గా భవానీ జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింత ప్రభాకర్తో కలిసి దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రులు సహా ఎమ్మెల్యేలను గ్రామస్తులు బాజా భజంత్రులతో స్వాగతం పలికారు. దుర్గా భవానీ మాతా ఆశీస్సులతో నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని హరీష్ రావు అన్నారు. రానున్న రోజుల్లో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హరీష్ రావు ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసులపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఉపాధి లేక వందల మంది రోడ్డున పడ్డారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ పై తమపై బురద చల్లుతున్నారన్నారు. తాము అక్రమ మైనింగ్ చేయలేదని, అంతా దేవుడే చూసుకుంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మైనింగ్ జరిగింది రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు. ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా? ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్కి గైడ్లైన్స్ చేశారు, బాగానే ఉంది రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయలే. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలే, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 250 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించారు. వేమూరు నియోజకవర్గంలో 5 ఎల్సీలు శాంక్షన్ అయినట్లు వారు తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. సంవత్సరంలోపే వేమూరు నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి నిధులు కేటాయించారు అన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మనం ఇప్పుడు చుండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు గారు మనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా పనులు తీసుకొచ్చాం. ముఖ్యంగా రైల్వేస్లో ఆర్ఓబీస్ గురించి కూడా నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ పెట్టిన పరంపరలో రైల్వే గేట్ దగ్గర లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రజలు, రైతులు, మహిళలు, బడికెళ్ళే పిల్లలు, ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 2 సార్లు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి ఢిల్లీలో మా అందరిని తీసుకెళ్ళి, ఎంపీలందరినీ తీసుకెళ్ళి వివిధ శాఖల్లోకి వెళ్ళి ప్రతి మంత్రిని కలిసి మా రాష్ట్రంలో ఏమేమి డెవలప్మెంట్ పనులు, అభివృద్ధి పనులు నిలిచిపోయి ఉన్నాయో లేదా కొత్తగా ఏమి చేయాలో, మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సరికొత్తగా గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ నేషనల్ హైవే అటు గుంటూరు నుంచి నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి కూడా ఒకటి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి టూరిజం హబ్ కూడా మన బాపట్ల, చీరాలలో బీచ్ రిసార్ట్స్, బీచ్లు 12 బీచ్లు ఉండడం వల్ల మనకి అది టూరిజం హబ్. ఈ విధంగా రకరకాలుగా రైల్వే ప్రాజెక్ట్స్ కూడా మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 62 ఆర్ఓబీలు, ఆర్యూబీలు కట్టాలని నేను ప్రపోజల్ పెట్టి చాలాసార్లు చైర్మన్ రైల్వే బోర్డుని, మళ్ళీ రైల్వే మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మనం ఇప్పుడు చుండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు గారు మనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా పనులు తీసుకొచ్చాం. ముఖ్యంగా రైల్వేస్లో ఆర్ఓబీస్ గురించి కూడా
నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ పెట్టిన పరంపరలో రైల్వే గేట్ దగ్గర మన గౌరవ బాపట్ల పార్లమెంట్ సభ్యులు ఆర్ఓ బిల్ శాంక్షన్ చేయించుకొని వాటి యొక్క వివరాలు మీ అందరితో పంచుకోవడానికి విచ్చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు ఇప్పుడే వారు చెప్తుంటే అప్రాక్సిమేట్గా లెక్కేసా 251 కోట్లు, 5 ఆర్ఓబీలు కూడా 251 కోట్లు అవుతా ఉంది సుమారుగా. గొప్ప కార్యక్రమం, గ్రేట్ అచీవ్మెంట్ ఇది. సంవత్సర కాలంలోపే రైల్వే అధికారుల దృష్టికి ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్లి దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో లెవెల్ క్రాసింగ్ల దగ్గర ఆ ఆర్ఓబీలు కావాలని 1-10 సార్లు రైల్వే మంత్రి గారిని కలిసి మన ప్రాంతానికి ఆర్ఓబీలు శాంక్షన్ చేయించినందుకు మీ తరఫున నా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన ప్రాంతం నుంచి నిజాంపట్నం పోర్టుకి కనెక్టివిటీ తీసుకురావడానికి ఒక హైవే కూడా శాంక్షన్ చేయించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డిజైన్ కూడా తొందరలోనే తెలిసిద్ది మనకి. మొత్తం నారా కోడూరు దాటిన తర్వాత చేబోల్ దగ్గర నుంచి లెఫ్ట్కి తీసుకొని మన నియోజకవర్గంలో నుంచి నిజాంపట్నం దాకా హైవే వెళ్ళబోతా ఉంది. ఇది కూడా చాలా గొప్ప కార్యక్రమం. కుంటుబడిన అమరావతి నిర్మాణం, జగన్ పరిపాలనలో విధ్వంసానికి గురైనటువంటి రాజధాని నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పునఃప్రారంభం చేసుకున్నాం. మన పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తొలుత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి జ్ఞాపికను బహుకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మంత్రి సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన దుర్గా భవానీ జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మాణికరావు, చింతా ప్రభాకర్తో కలిసి దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గా భవానీ మాత ఆశీస్సులతో నాగిరెడ్డి గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తెలిపారు. తుపాకీ వీడనంత వరకు మావోలతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోలు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ చేల తుపాకులు ఉంటాయి,
మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపినరు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి? ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో బస్టాండ్కు చేరుకొని షాపింగ్ కాంప్లెక్స్తో కూడిన మోడల్ బస్టాండ్కి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రాంతం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా, మండల ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు జిల్లా ప్రాంతంగా ఏర్పడిందని సీతక్క అన్నారు. ఏటూరు నాగరం 7 కోట్ల రూపాయలతో బస్ డిపో, మంగపేట మండల కేంద్రంలో 50 లక్షలతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నామని పొన్నం అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్రంలో బీసీల పాలిట దేవుడిగా మారి 42% రిజర్వేషన్లు సాధించడం గొప్ప విషయమని ఆమె తెలిపారు. ములుగు పర్యాటక ప్రాంతంగా మారడంతో ఎలాంటి పనులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరి మన్లు రామప్పను సందర్శిస్తున్నారని చెప్పారు. నూతన బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో 5 కోట్ల రూపాయలతోటి బస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసుకున్నాం. 6 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా మరి బస్ డిపోను కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా టెండర్ అయింది. ఆ పనులు కూడా ప్రారంభమైతా ఉన్నాయి. దాంతో పాటు మంగపేటలో కూడా ఒక బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీంతో పాటు కట్టమ్మ దగ్గర కూడా ఒక బస్ స్టాండ్ కావాలని దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఇది వెనుకబడ్డ ఈ ప్రాంతం లోపల గ్రామాల వారీగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సుల సంఖ్య కూడా పెంచమని కోరినారు సీతక్క గారు. తప్పకుండా బస్సుల సంఖ్య కూడా పెంచుతూ ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క దేవాలయం కానీ, ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మరి గిరిజన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అందరు కూడా అభివృద్ధి ఫలాలు అనే విధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచే విషయం లోపల ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు 4,81,00,000తోటి ముందు 7 షటర్లు గుడి, అక్కడ ఒక ఈ ప్రాంత ప్రజల పోచమ్మ దేవాలయం, దాని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా 7 ప్లాట్ఫామ్లతోటి, షాపింగ్స్ తోటి, 4,000 చదరపు అడుగుల సిట్టింగ్ ఏరియా తోటి, గ్రీనరీ తోటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీతో పాటు అన్ని రకాల సౌకర్యాలతోటి సమ్మక్క సారక్క వచ్చే భక్తుల యొక్క సౌకర్యం ఉండే విధంగా అధునాతనంగా బస్టాండ్ నిర్మాణం ప్రారంభమైతే 6 నెలల్లో బస్టాండ్ నిర్మాణం పూర్తి. ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నటువంటి బస్టాండ్ నిర్మాణం కోసం 5 కోట్లు దాదాపుగా ఇచ్చి మన బస్టాండ్ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదే విధంగా స్థానిక కలెక్టర్ గారికి, ఆర్టీసీ అధికారులకు అందరికీ, డిఎం గారికి, అదే విధంగా ఇతర అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టౌన్ ప్రజలకు, ములుగు పట్టణ ప్రజలకు, అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, ఆర్టీసీ అధికారులకు, అందరికీ పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ములుగు పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది. జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా. కానీ వచ్చిపోయేటువంటి ప్రజలకు కానీ, స్థానిక ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో చిన్నతనం నుంచి నేను కూడా దాదాపుగా మరి ములుగు మండల వాస్తవ్యాలనే ములుగు పట్టణంలో 4వ తరగతి నుంచి 10th వరకు చదువుకొని తదనంతరం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశం, భాగ్యం.
ఇటీవల మృతి చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. సంతపేటలో జరిగిన ఉత్తర కర్మక్రియల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి టీడీపీ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిర్లక్ష్యం వహించిన అపోలో వైద్యుల ఉద్యోగుల మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుందని అన్నారు. షణ్ముగం గారి కుమార్తె, ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ జిల్లా మహిళా కార్యదర్శిగా సేవలు అందిస్తూ 21వ తారీఖు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి గాయాలై 22వ తారీఖున చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోల నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి నివాళులర్పించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. మరి పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఇవాళ ఇక్కడ చిత్తూరు అపోలో హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇమీడియట్గా ఆ రోజునే హెడ్ ఇంజరీకి డాక్టర్ గారు చూసి స్కాన్ చేసినట్టయితే ఇమీడియట్గా ఎక్కడన్నా హెడ్ ఇంజరీ జరుగుంటే సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే మరి ఆ పాప అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కిమ్స్ సవేరా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. నిష్ణాతులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అలాగే వైద్య శిబిరం నిర్వాహకులు పి పురుషోత్తం, పి గౌరీలను కాలవ శ్రీనివాసులు అభినందించారు. ఇలాంటి శిబిరాలు అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆసుపత్రి ఉన్నా ఏదైనా జబ్బు చేస్తేనో లేకపోతే మనకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటేనో మాత్రమే ఆసుపత్రికి పోతూ ఉంటాం. ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఒకసారి పోయి బీపీ చెక్ చేసుకుందాంలే, షుగర్ చెక్ చేసుకుందాంలే అని ఈ శిబిరాలకు వస్తూ ఉంటారు. ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్లు, స్పెషాలిటీ డాక్టర్లు ఉండడం వల్ల మీకు ఏవైనా జబ్బు ఉండే లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉన్నాయా లేదో నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలు